హలో, ఇట్లు మీ శ్రవణ్. రూపాయి ఖర్చు లేకుండా పెళ్ళాం పుట్టినరోజు చేయడం ఎలా ఈరోజు చూద్దాం మనం. రేపు నాగుల చవితి కాబట్టి అందరూ పాలు వేస్తారు. పాలతో పాటు మన విశాఖపట్నం సైడు ఇటువైపు శ్రీకాకుళం ఇటువైపు ఏంటంటే నాగుల చవితికి పాలు కోడిగుడ్లతో పాటు తాటి టెంకలు అంటారు కదా, ఆ తాటి టెంకలు గుజ్జు కూడా వేస్తారనమాట. అంటే మనకి కొబ్బరి పువ్వు ఎలా ఉంటుందో తాటి టెంకల్లో పువ్వు ఉంటుంది, ఆ పువ్వు కూడా ఆ పువ్వు కూడా వేస్తారు. ఈరోజు మనం ఇగో ఇలాగా మా ఊర్లో తాటి చెట్ల దగ్గరికి వచ్చాము. ఈ తాటి చెట్ల దగ్గర నుంచి ఆ టెంకలు ఏరుకొని వెళ్ళి ఆ టెంకలు కొట్టి వాటితో గుంజి తీద్దాం. ఆ గుంజి తీసి ఆ గుంజి అమ్ముదాం. ఆ గుంజి అమ్మిన తర్వాత ఆ వచ్చే డబ్బులతోటి మా వైఫ్ బర్త్డే చేస్తా. నా పెళ్ళాం కళ్ళల్లో ఆనందాన్ని చూస్తా. దాన్ని వెళ్దాం. ఎగ్జాంపుల్ ఇంకో ఇలా ఉంటాయి అన్నమాట. అంటే ఇలాగ మొలకొచ్చి ఉంటుంది కదా, అది కట్ చేయాలి. ఇలాగా సెంటర్ కట్ చేస్తే మధ్యలో గుంజి ఉంటుంది. ఇది బాగా మంచిగా చూపిస్తా. ఇంకో ఇలాంటివి మొత్తం ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్ల కింద మొత్తం ఏరేసి ఇవన్నీ గోన్లో పట్టుకెళ్ళి కట్ చేద్దాం. కట్ చేసి ఇందులో గుంజి తీసుకెళ్ళి అమ్మేద్దాం. ఓకేనా? మొత్తం 3 గోన్లు తెచ్చాను. 3 గోన్లో ఒక గోను ఫుల్గా నిండిపోయింది, ఒక గోను ఇంకా సగం అయింది, ఇంకా గోనున్నర. మన టార్గెట్ మొత్తం 3 గోన్లు. 3 గోన్లు చేసి 3 గోన్ల మీద అసలు అమౌంట్ ఎంత వస్తుందో చూద్దాం. మనకి తక్కువ 1000 రూపాయలు వచ్చినా చాలు, బర్త్డే మాత్రం అదిరిపోద్ది. మొత్తం 3 బస్తాలు తెచ్చాము అలాంటివి. ఇప్పుడు ఈ 3 బస్తాలు కొట్టి వీటిలో గుంజి ఎంత వస్తుందో చూద్దాము. గుంజిని తీసిన తర్వాత ఎన్ని కవర్లు అవుతాయో చూసి దాన్ని బట్టి పట్టుకెళ్ళి అమ్ముదాం. మార్నింగ్ మనం వెళ్ళి తీసుకొచ్చాం కదా, మొత్తానికి 3 బస్తాలు. 3 బస్తాల్లో 1.5 బస్తా వరకు కొట్టేసాము. ఇది వచ్చింది మెటీరియల్. సో ఇంకా 1.5 బస్తా ఉంది. ఇప్పుడు టైం చూస్తే 2:30 అయింది. 2:30 అయింది కదా, ఇంకో 1.5 అవర్లో ఎన్ని అవుతాయి అన్నీ మనం చేసేసి ఇవి మొత్తం పట్టుకొని వెళ్ళి అమ్మేద్దాం. పోయింది. ఓకే, 50 కవర్లు తెచ్చాను. 50 కవర్లో ఇన్ని గుప్పుడు వేస్తున్నాను. ఒక్కొక్క కవరు 50 చెప్దాం, అవ్వకపోతే 40 చెప్దాం, ఇంకా అవ్వకపోతే 30 చెప్దాం. మన టార్గెట్ ఫస్ట్ 30 కవర్లు వేసేసి 30 కవర్లు అయిపోవాలి. లేదనుకుంటే 50 కవర్లు వేద్దాము, 50 అయినా అయిపోవాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 అంటే ఈజీగా 50 కవర్లు అయిపోతాయి. ఒక్కొక్క కవరు 50 రూపాయలు చొప్పున లెక్కేసుకున్నా మనకి బర్త్డే డబ్బులు మాత్రం కన్ఫర్మ్ రావాలి. ఎలాగ అమ్ముతామో తెలీదు. 4 గంటల నుంచి 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, అమ్మేయాలి అంతే. కానీ కొంటారో కొనరో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ ట్రైల్ ఇది. ఎప్పుడు మన ఊర్లలో మనం వెళ్ళి ఊర్లో కొట్టుకొని వచ్చేస్తాం కదా, వీటికి అంత ఇంపార్టెన్స్ ఉందో లేదో. ఏ ఫ్యూ అవర్స్ లేటర్. బాగుంటాయి అమ్మా, ఇప్పుడే అమ్మా ఇక్కడే ఉంటాను మేము. ఏదమ్మా ఏదైతే ఎన్ని 13 బాబు. 40 రూపాయలు అలాగే అమ్మ. లేదు సార్, నాకు షూట్ అవ్వట్లేదు సార్, అది చూడండి సార్. ఏమి బాబు చెప్తే మరి ఇంకా తక్కువ ఇస్తాను. డబ్బుల గురించి కాదు చెప్పేది, నాకు ఎప్పుకోవడం. అదిగో 15 ఇస్తానన్నాడు కదా.
మనం 4:30కి వచ్చాము. 5:15 కల్లా మొత్తం తెచ్చిన 38 ప్యాకెట్లు అయిపోయి ఫైనల్గా ఖాళీ చేతులు. సో వీటికి బాగా డిమాండ్ ఉంది. వైజాగ్లో ఇంత డిమాండ్ ఉందంటే గుంటూరు, విజయవాడ, తెనాలి, రాజమండ్రి, ఏలూరు ఇక్కడ ఏమన్నా అంత డిమాండ్ ఉందో లేదో కామెంట్లో చెప్పండి. అసలు ఇవి ఏంటి అంటే ఈ తాటికాయలు ఉంటాయి కదా, అవి ఎండిపోయిన తర్వాత తాటిపళ్ళు కింద పడిన తర్వాత అవి భూమిలోకి వెళ్ళిపోతాయి. వీటిలో నుంచి గుంజు వస్తుంది. ఈ గుంజు వచ్చిన తర్వాత వచ్చేది తేగలు. సో ఈ అమ్మాం ఈరోజు మనం టోటల్గా మొత్తం కలిపి మనకి 1400 చిల్లర వచ్చింది. ఈ 1400ని ఏం చేస్తామనేది బేసిక్ సెన్స్ ఉండదు. కూరగాయలకి మొత్తం 680 రూపాయలు అయింది. ఓకే అంకుల్, టాటా. రావట్లేదు మరి. సాంబార్కి కూరగాయలు మొత్తం కోసాము. ఇందులో వేసేద్దాం. అవునే తిరిగి ఈ రోజు మనం 1400 తోటి వెజిటేబుల్స్ రైస్ మొత్తం అన్ని తెచ్చాము. అందులో ఫస్ట్ సేమియా కేసరి ఇలా వచ్చాయి. సేమియా కేసరి తర్వాత బిర్యానీ, రైతా, తర్వాత రైస్ తర్వాత ఫ్రై తర్వాత సాంబారుకి పాపడు. సో మనకి ఈ తుఫాను ప్రభావం వల్ల మనం ఎప్పుడో చేయవలసింది ఎప్పుడో అవ్వాల్సింది మనకి మొత్తానికి మనం అనుకున్నట్టు అసలు అవ్వలేదు. పవర్ పోయింది. మధ్యాహ్నం పవర్ రాలే. 2 o'clock స్టార్ట్ చేసింది, ఇప్పుడు 5:30 అయింది. సో ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళకి అలా ఆనందం చూద్దాం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. ఓకే, మనం ఒకటి మర్చిపోయాము. రైస్కి కర్రీ అంటే సాంబార్ చూపించాం కానీ సాంబార్ ఫ్రై చూపించాం, కర్రీ చూపించలేదు. కాలీఫ్లవర్ కర్రీ, సాంబారు ఆ కార్లో, రైసు బిర్యానీ, అందులో సాంబార్ ఉంది. ఇదేంటిది? ఇది అటుకాయ పాపడు.
ఇద్దరం మంచి నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా వైఫ్ బర్త్డే ఎలా చేశాను చూసారు కదా, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకోటండి, నేను చిన్నది చెప్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి అనాథాలయాల్లో కేక్ కట్ చేయిస్తున్నారు కదా, అలా చేయొద్దండి. ఎందుకంటే నేను చేసిన దాంట్లో, నేను చూసిన దాంట్లో నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు చాలా బాధపడుతున్నట్టు అనిపించింది నాకు. సో చెయ్యండి, హెల్ప్ చేయండి, అందరూ హెల్ప్ చేయాలి, అందరూ ఆదుకోవాలి, అందరం కలిసి ఉండాలి. ఇందులో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ బర్త్డేలకి మనం మన పిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు ఫీల్ అవుతున్నారనేది నా ఉద్దేశం. తప్పుగా చెప్పుంటే క్షమించండి. థ్యాంక్ యూ. ఇట్లు మీ శ్రవంత్.